ఇంకో విషయం ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఒక ఆయన నా పని గురించి, నా చేతకందనం గురించి, నా కెపాసిటీ గురించి అడిగిండు. ఆయనకే వీడియో. ఆయనతో పాటు చాలామంది చూస్తారు, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా, కానీ అది వేరే విషయం. ఇప్పుడు నీ ముందర ఉన్నోడు అది చేసిండు, నీ అనుకున్నోడు ఇది చేసిండు, నీ వెనక వచ్చి అది చేసిండు, అంత సంపాదించిండు, ఇంత సంపాదించిండు, అవన్నీ నాకెందుకు రాబాయి? చెప్పనీక నువ్వెవడు, ఈయననీక నేనేవాడిని. ఎవని కెపాసిటీ వాంది, ఎవని బలం వాంది. నీ పని నాకు చేత కాదు, నేను చేసే పని నీకు చేత కాదు. ఎవని పని వాంది, ఎవని కెపాసిటీ ఉన్నంతవరకు, ఎవని బలం ఉన్నంతవరకు వాడు పని చేసుకుంటాడు, బతుకుతాడు. అదైతే మనం 100 ఎకరాలు 1000 కోట్ల ఆస్తులు కూడా పెట్టినట్టు మన మీద ఇది మైనస్ పాయింట్ లేనట్టు అవతలని విమర్శిస్తుంటే, అవతలని ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు మన మీద ఏ మైనస్ పాయింట్ ఉండకూడదు. అది ఇంక్లూడింగ్ నేనైనా సరే. నా లోపల కూడా మైనస్ పాయింట్లు చాలా ఉన్నాయి. అలా నేను ఎవరిని ఏమననే. ఏదన్నా అంటే ఒక కారణం ఉండాలా, ఒక ఇది ఉండాలా. సరే, నా పని చేతగాంతనమో అదే ఏదో అది నాకు తెలుసు. అందరు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడేం పోటీగాడు కాదు. నా కెపాసిటీ గురించి, నా పని చేతగాంతనం గురించి అడిగిన వాటి చెప్తున్న వీడియోలో. నా ఈఎంఐ ట్రాక్ రికార్డు తెలుసా నీకు? నెలకు 25,000 కడుతున్నా ఈఎంఐస్. నన్ను, నా కుటుంబాన్ని నమ్మి ఊర్లో కొంతమంది అన్ని కులాల వాళ్ళు కొంత డబ్బు ఇచ్చినారు అప్పు పరంగా. అది దాదాపు సంవత్సరానికి 1,20,000 నుంచి 1,40,000 దాకా వడ్డీలు అవుతున్నాయి. సంవత్సరానికి అవి కడుతున్నా. ఎవరినైనా అడుగు, నిరూపిస్తా కూడా ప్రూఫ్ పరంగా. అయితే ఈఎంఐస్ వచ్చేసి సంవత్సరానికి 3 లక్షలు అవుతాయి. ఇవి 1,40, 4,40. సరే, కుటుంబ పరంగా మా పిల్లలు 3, మేము, మా భార్య, మా తల్లిదండ్రులు 7 మంది. నెలకు 15,000 ఖర్చులు వేసుకున్నా ఇంచుమించు సంవత్సరానికి 1,80,000. టోటల్లీ 1 ఇయర్కి వచ్చేసి 6 lakhs మా కుటుంబం. మేము మంచి చెడు ఖర్చులు, ఫంక్షన్లు, హాస్పిటల్ వగైరా ఎన్నో మనిషికి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నాకున్న కెపాసిటీ 6 లక్షలు నాకు, నా కుటుంబానికి. మరి నీ కెపాసిటీ, నీ పనితనం, నీ చేతగాంతనం, మరి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారో ఈ వృత్తి, మరి ఎంత సంపాదించిండో, ఎన్ని 100 కోట్లు వెనక్కేసిండ్రో, ఎన్ని ఎకరాల ఆస్తులు కొన్నారో, అవి కూడా తమరు నిరూపించుకుంటే బాగుంటుంది. అవన్నీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఈరోజు నా గురించి కామెంట్ చేశారు కాబట్టి తమరికి చెప్తున్నా. నేను ఏదైనా ఒక మనిషిని అనేటప్పుడు అన్నీ ఆలోచించుకొని అనాలి. నేనేదో వాళ్ళు సంపాదించిన ఆస్తుల మీద, గవర్నమెంట్ ఇచ్చిన ఆస్తుల మీద, రైతు బంధు, రైతు బీమా, అదేదో మోడీ గారు వేస్తారు కదా కరువు పైసలు, అట్లాంటి వాటితో నేను బతుకుతలేను. కేసీఆర్ ఇచ్చే 2,000 పింఛను మా నాన్నకు వస్తుంది. ఇంకా మిగతా అంత కష్టపడే బతుకుతున్నాం, చెమట ఒడిచే. ఎవరినేం మందిని ముంచలే, ఎక్కడ ఏ రికార్డు లేదు. దాదాపు అంటే అది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తా. అదేదో ఎవరినో ముంచినాను అది ఇది అని ఆయన గారు అన్నారు. ఆయన కోసం 3వ వీడియో చేస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ.